కాంగ్రెస్ గూటికి చేరారు. సో వాళ్లకు అనర్హత వేటు వేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పోరాడుతున్న పరిస్థితి. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. కానీ అసెంబ్లీలో అంత ఓపెన్గా ఉప ఎన్నికలు రావు అని చెప్పి రేవంత్ మాట్లాడడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆక్షేపిస్తోంది సార్. ఒకసారి ఈ వివాదానికి కారణమైన రేవంత్ మాటలు. 14 నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష. స్పీకర్ పదవి ఉంది, విప్పు పదవి ఉంది, ప్రతిపక్షమే ఉంది. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదట వాళ్ళు, మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? ఇది ఫిరాయింపులు ప్రోత్సహించడం అంటూ ఉంది సార్ బీఆర్ఎస్ పార్టీ. అండ్ కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని రేవంత్ ఏ రకంగా చెప్తారు, రేవంత్ తీర్పు ఇవ్వడానికి ఆయన ఎవరు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఉదాహరణకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళారనుకోండి, ఉప ఎన్నికలు వస్తాయా? మీరు వాళ్ళు కాంగ్రెస్కి వస్తేనే కదా చర్చ. వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ ఉప ఎన్నికలు రావు. మరి ఉప ఎన్నికలు రావడం దానికి రకరకాల మీనింగ్స్ ఉంటాయి కదా. ఫండమెంటల్ పాయింట్ ఏంటి? బీఆర్ఎస్కు రాజకీయ అర్హత ఉందా దీనిపైన మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నది నిజమే కదా, మంత్రులు చేయలేదా? సవితాంద్రెడ్డి మంత్రి అయినప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే? తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి అయినప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే? సో ఇప్పుడు బీఆర్ఎస్ ఫిరాయింపులపైన మాట్లాడితే నవ్వొస్తుంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ల పాటు అన్ని పార్టీలు చీల్చి చెండాడి ఆ ఎమ్మెల్యేలు తీసుకొని శాసనసభాపక్షాలు విలీనమైన ప్రకటించి ఎప్పుడు ప్రకటించారు? అందరు ఒకసారి మూకమ్మడికి వెళ్ళారా? ఒక్కొక్కరు వెళ్ళారు కదా. అందరు వెళ్ళాక అఫీషియల్గా స్పీకర్ ప్రకటించారు. అప్పటిదాకానైతే ప్రకటించలే కదా. అందువల్ల ఫిరాయింపు నిరోధక చట్టానికి నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ తూట్లు పొడుస్తున్నది. పార్లమెంట్లో బీజేపీ తూట్లు పొడిచింది. అందరూ అదే పని చేస్తున్నారు. ఇందులో మీరు గొంగల్లో కూర్చొని వెంట్రుకలు ఏరుకుంటే ఇట్లా, ఇందులో ఎవరు తప్పు ఎవరు రైట్ కరెక్ట్? తెలుగు సినిమా పాట ఉంది, మీలో పాపం చెయ్యని వాడు ఎవడో చెప్పండి రాయిసటానికి అని. రాయిసే హక్కు ఏ పార్టీకి లేదు. తర్వాత ఇక కోర్టు పరిధిలో ఉన్నదాన్ని శాసనసభలో మాట్లాడకూడదా? శాసనసభలో మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంటుంది. శాసనసభలో మాట్లాడేది ఈవెన్ కోర్టులు సమీక్షించవు కూడా. అయితే జనరల్ సాంప్రదాయం ఏంటంటే కోర్టులో ఉన్న దానిపైన శాసనసభ చర్చించదు, కానీ మాట్లాడకుండా ఉండరు. ఇప్పుడు కోర్టులో ఒక్కొక్కటి 20 ఏళ్ళు 30 ఏళ్ళు నలుగుతుంది. 30 ఏళ్ళు శాసనసభలో మాట్లాడరా నాకు చెప్పండి? కోర్టులో చాలా విషయాలు నలుగుతూ ఉంటాయి. సో లిక్కర్ స్కామ్ కోర్టులో ఉంది, మాట్లాడతలేరా? మీరు శాసనసభలో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతలేరా? ఇప్పుడు ఎన్ని అంశాలు కోర్టులో ఉన్నవి మాట్లాడతలేరు? ప్రతి ఒక్కటి కోర్టులో ఉన్నవి మాట్లాడదంటే శాసనసభ ఏం మాట్లాడలేదు, మీడియాలో ఏం చర్చ రాదు. కోర్టులో ఉన్నది మాట్లాడడం నేరం కాదు. ఇక కోర్టులో ఉన్న దానిపైన అభిప్రాయం చెప్పడం కూడా నేరం కాదు. ఇదో పొలిటికల్ అంశము. ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది పొలిటికల్ అంశం. రావు అనేది రేవంత్ రెడ్డి నమ్మకం, వస్తాయనేది బీఆర్ఎస్ నమ్మకం. రావడము రాకపోవడం అనేది కోర్టు తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. కోర్టు తీర్పు ఒకవేళ స్పీకర్ కనుక ఇనార్డినేట్గా స్పీకర్ ఎంత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలనేది కీలకం. స్పీకర్కు కోర్టులు సూచించవచ్చా సూచించరాదా అన్నది కీలకమైన లీగల్ పాయింట్. ఇందులో సాంప్రదాయంతో సంబంధం లేదు. ముఖ్యమంత్రి సాంప్రదాయాలను బట్టి కోర్టులు నిర్ణయిస్తా అంటున్నారు. చట్టం లేనప్పుడు సాంప్రదాయం, ఇక్కడ చట్టం ఉంది. సో చట్టం లేనప్పుడు సాంప్రదాయాలు కన్వెన్షన్స్ ఏంటి అని చూస్తారు. కానీ చట్టమే ఉన్నప్పుడు కన్వెన్షన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? చట్టం లేని సమయంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు సాంప్రదాయాలు చూస్తారు అని ముఖ్యమంత్రి అంటున్నాడు. గ్రే ఏరియా ఎక్కడ ఉంది? ఇందులో ఫిరాయింపు నిరోధక చట్టమే ఉన్నది కదా.
అందువల్ల రేవంత్ రెడ్డి రాజకీయంగా సమర్థించుకోవటానికి మాట్లాడుతున్నాడు తప్ప ఈ విషయంలో కన్వెన్షన్ సంబంధమే లేదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ గ్రే ఏరియా. బ్లాక్ అండ్ వైట్లో చట్టమే ఉంది. చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసే విషయంలోనే ఉన్న సమస్య. చట్టంలో ఏముంది? స్పీకర్కు ఈ సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ తీసుకుంటలేడు. స్పీకర్ రాజ్యాంగ లెటర్కు విరుద్ధంగా కాదు, స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించినప్పుడు కోర్టులు జోక్యం ఎంత మేరకు చేసుకోవచ్చు. అందువల్ల కోర్టులు ఒకవేళ లేదు స్పీకర్కు 3 నెలల గతంలో మేఘచంద్ర సింగ్ జడ్జిమెంట్, ఇలాంటి జడ్జిమెంట్లు ఉన్నాయి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు సీజ్ విత్ ద మ్యాటర్, అంటే దానిపైన విచారణ చేస్తోంది. కోర్టులు రీజనబుల్ టైంలో తీసుకోవాలి అని అన్నదనుకో, స్పీకర్ రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలంటే మళ్ళీ రీజనబుల్ అంటే ఏంటిది? సో కోర్టు ఒకవేళ వీలైనంత త్వరగా అంటే ఏంటి? సో కోర్టు కనుక స్పీకర్కు 15 రోజుల్లో, నెల రోజుల్లో, 3 నెలలలో సమయం మీరు నిర్ణయం తీసుకోవాలి అన్నారనుకోండి, ఆ 3 నెలల్లో నిర్ణయం తీసుకోక తప్పదు. 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా ఉప ఎన్నికలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే స్పీకర్ ఇంకో నిర్ణయం తీసుకోవడానికి వీలే లేదు. ఖచ్చితంగా వాళ్ళు అనర్హులు అవుతారు, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి కోర్టు గడువు విధించకపోతే స్పీకర్ ఇప్పుడు నిర్ణయం తీసుకోడు, 2029 వరకు తీసుకోడు, 28 వరకు. ఇంకా ఇంకో ముఖ్యమైన అంశం, స్పీకర్ నిర్ణయానికి ఎంత గడువు ఇస్తారు? 3 నెలలు ఇచ్చారనుకోండి. ఈ 3 నెలల లోపల మరో 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు వచ్చారనుకోండి, అప్పుడు శాసనసభాపక్షం విలీనమైందని స్పీకర్ ప్రకటిస్తాడు. వాస్తవంగా అది కూడా రాజ్యాంగ విరుద్ధమే, కానీ అంతటా జరుగుతున్నది అది. ఈవెన్ పార్లమెంట్లో కూడా తెలుగుదేశం పార్లమెంటరీ పక్షం బీజేపీలో విలీనమైంది 5 ఎంపీలు వెళ్ళిపోయినప్పుడు. అది రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, మెర్జర్ అనేది క్లాసుకు ఒక వికృత భాష్యం, ఒక వక్ర భాష్యాన్ని రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి. మెర్జర్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయితే 2/3 ఆఫ్ లెజిస్లేటర్స్ కనుక దాన్ని సమర్థిస్తే వారికి చట్టం వర్తించదు. కానీ దాన్ని 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు లేదా 2/3 ఆఫ్ ఎంపీలు పార్టీ మారితే మెర్జర్ అని చెప్పి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్, రివర్స్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. అది కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు దానిపైన తీర్పు చెప్పేంత కాలం ఈ వికృత భాష్యము, ఈ వింత భాష్యం, వక్ర భాష్యం నడుస్తూనే ఉంటుంది. అందువల్ల ఉప ఎన్నికలు వస్తావా రావా అనేది కోర్టు తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది. కోర్టు తీర్పు మరి ఎలా ముఖ్యమంత్రి యాంటిసిపేట్ చేసి చెప్తాడు? ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేయడం వల్ల తప్పలేదు కదా. కోర్టు ఇలాగే తీర్పు చెప్పాలని ముఖ్యమంత్రి అంటే అది తప్పు. సుప్రీంకోర్టు ఇలాగే తీర్పు చెప్పాలి అని అనలేదు కదా. కోర్టులో కేసు ఉంది, రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది. దానిపైన భిన్నమైన అభిప్రాయాలు భిన్నమైన పార్టీలకు ఉంటాయి. శాసనసభ ఒక రాజకీయ వేదిక. ఒక రాజకీయ అంశం చర్చకు వచ్చినప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది కదా అని చెప్పి ఆ అంశం పైన తమ రాజకీయ అభిప్రాయాలు చెప్పకూడదని ఎక్కడైనా ఉందా? అది కోర్టును అవమానించడం అవుతుందా? కోర్టును అండర్మైన్ చేయడం అవుతుందా? కోర్టు ఇంకా తీర్పు చెప్పలేదు. కోర్టు తీర్పు ఇలా ఉంటుంది అని ముఖ్యమంత్రి ఏమంటలేడు. ఉప ఎన్నికలు రావు అంటున్నాడు. ఆయన ఆశాభావం కోర్టు ఆ రకంగానే తీర్పు చెప్తుందేమో అని, లేదా అసలు కోర్టు తీర్పే చెప్పదేమో, లేదా ఈలోగా ఏది జరగకపోయినా కోర్టు తీర్పు వచ్చే లోపల 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళినా కూడా ఉప ఎన్నికలు రావు. మరి కోర్టు అప్పుడు రివర్స్ తీర్పు చెప్పినా ఏం కాదు కదా. సో అందువల్ల ఒక రాజకీయపరమైన అంశం పైన చట్టసభలో ఒక రాజకీయ నాయకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అదేమి కోర్టు ధిక్కరణ ఎందుకు అవుతుంది? ఓకే, అది రైటా రాంగా అనే దాంట్లో అభిప్రాయం ఉండొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక అసెస్మెంట్ చెప్పాడు, ఇందులో గ్రే ఏరియా ఉంది, అందువల్ల దీన్ని కన్వెన్షన్ ప్రకారం పోతుందని. నా అభిప్రాయం అది గ్రే ఏరియా కాదు. బ్లాక్ అండ్ వైట్లో చట్టం ఉంది, యాంటీ డిఫెక్షన్ లా. అందులో గ్రే ఏరియా ఎక్కడుంది? అయితే ముఖ్యమంత్రి దేని గ్రే ఏరియా అంటున్నాడు? స్పీకర్ సమయం అన్నది గ్రే ఏరియా అంటున్నాడు. స్పీకరు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలనే విషయంలో టైం స్పెసిఫై చేయలేదు కదా అని. కానీ దానిపైన కోర్టు కనుక టైం స్పెసిఫై చేస్తే ఆటోమేటిక్గా అది చట్టం అయిపోతుంది కదా. అది ముఖ్యమంత్రి చెప్తున్న గ్రే ఏరియా. అది స్పీకర్కు సమయం ఏమి గడువు ఏమి ఇవ్వలేదు కదా ఫిరాయింపు చట్టం, అది గ్రే ఏరియా కదా. గతంలో కన్వెన్షన్ ఏంటి? స్పీకర్లు తమ ఇష్టమైన సమయం తీసుకున్నారు, ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటాం. గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అనేది. అందువల్ల రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అభిప్రాయం రైటా రాంగా అనే అభిప్రాయాలు ఇతరులు కూడా వ్యక్తం చేయొచ్చు. కానీ కోర్టు పరిధిలో ఉంది కనుక అది కూడా చట్టసభకు సంబంధించిన అంశమే, మరి వేరే అంశం కూడా కాదు.
చట్టసభకు సంబంధించిన అంశం పైన చట్టసభలో చర్చించకూడదు అంటే దేంట్లో చర్చిస్తాను నాకు చెప్పండి. ఇప్పుడు నేను అందుకే ఉదాహరణ ఇచ్చాను, లిక్కర్ స్కామ్ ఉంది. లిక్కర్ స్కామ్ కోర్టు పరిధిలో లేదా? మరి అసెంబ్లీలో మాట్లాడుకుంటలేరా? పార్లమెంట్లో మాట్లాడుకుంటలేరా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడారు? మరి అది కోర్టు దిక్కన నేరం అవుతుందా? ప్రతి అంశం పైన ఇలా కోర్టుకు పోతారు. కోర్టుకు గ్రూప్ 1 అంశం కోర్టుకు పోయింది, అసెంబ్లీలో మాట్లాడుకోలేదా? మరి కోర్టుకు పోయిన అంశాన్ని అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుకున్నారు అని ఆన్సర్ లేదు కదా. కోర్టులో 20 ఏళ్ళు 30 ఏళ్ళు నలుగుతుంది. దాని మీదుగా అసలు మీరు పార్లమెంట్లో చర్చించకూడదు, అసెంబ్లీలో చర్చించకూడదు అంటే కోర్టుకు పోంది ఏంటి? కోర్టుకు పోంది ఏంటి? కోర్టుకు పోయిన ప్రతి అంశము మాట్లాడకూడదు అని చట్టసభలపైన ఆంక్షలు పెడితే చట్టసభ స్వయం ప్రతిపత్తి ఎక్కడ పోతుంది? అందువల్ల ఇది కోర్టు ధిక్కరణ కాదు, ఆయన అభిప్రాయం అసెస్మెంటు, ఆయన గ్రే ఏరియాగా భావిస్తున్న దానిపైన కోర్టు తీర్పు చెప్పేది ఉంది. కోర్టు కనుక తీర్పు చెప్పక దాన్ని అలాగే వదిలేస్తే ముఖ్యమంత్రి కరెక్ట్ అవుతాడు, గ్రే ఏరియా కనుక వాళ్ళ ఇష్టం. ఇక రాజకీయపరమైన అంశం క్లియర్గా చెప్పాడు, గతంలో మీరే ఏం చేశారో మేము అదే చేస్తామని. అందువల్ల గతంలో ఫిరాయింపులను ఓపెన్గా ప్రోత్సహించి ఫిరాయింపుదారులను మంత్రులు చేసి ఏనాడు ఉప ఎన్నికలను పోని బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడితే ఎట్లా కరెక్ట్? ఏ నైతికత ఉంటుంది? సో ఆ రోజు మీరు తెలుగుదేశం ఎంపీలని, తెలుగుదేశం ఎమ్మెల్యేలని, ఈవెన్ ఎంపీని మల్లారెడ్డి 2014లో ఏ పార్టీ తరఫున గెలిచాడు ఆయన? మల్కాజ్గిరి నుంచి ఏ పార్టీలో చేరాడు ఆయన? సో సవితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ ఏ పార్టీలో గెలిచారు? ఎంతమంది సిపిఐ ఎమ్మెల్యే కూడా తీసుకున్నారు కదా. సండ్ర వెంకటవీర ఏ పార్టీ నుంచి గెలిచాడు? కానీ బీఆర్ఎస్తో గెలిచాడా? తెలుగుదేశంతో గెలిచి బీఆర్ఎస్లో పోలేదా? సో అందువల్ల బీఆర్ఎస్ కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఎట్లా? సో ఇన్ని ఫిరాయింపులు 2014లోనేమో మా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర జరుగుతోంది, నాకు అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండు, అందుకొరకు వేరే పార్ట్నర్ తీసుకుంటున్నా అన్నారు. అప్పుడన్నా అది లాజిక్ ఉన్నది. 63 సీట్లే ఉన్నాయి, 119లో 63, ఒక 4-5 ఎమ్మెల్యేలు పార్టీ మారితే కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది, తన ప్రభుత్వ రక్షణ కొరకు చేసుకున్నాడని. 2018లో 88 సీట్లు ప్రజలు ఇస్తే ఇంకేం అవసరం వచ్చింది ఇతర పార్టీల ఎమ్మెల్యేలని? ప్రతిపక్షాన్ని బతకనివ్వమనే స్ట్రాటజీలో అందరు ఎమ్మెల్యేలను తీసుకోలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నా ప్రభుత్వం కూడా పడిపోతుందని నెక్స్ట్ డే నుంచి అంటున్నారు కదా. అన్నారు కనుక నేను ఇతర పార్టీ వాళ్ళని తీసుకుంటున్నా అంటున్నాడు. దానికి ఆన్సర్ ఎక్కడుంది? సో అందువల్ల ఫిరాయింపుల పైన రాజకీయ పార్టీలు ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. ఎందుకంటే స్కెలిటన్స్ కప్బోర్డ్ బయటపడతాయంటారే.